గుంటుపల్లి చరిత్ర గురించి మీకు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తామవరపుకోట మండలం గుంటుపల్లిలో ఉన్నాయి. అనేక బౌద్ధ క్షేత్రాలు ఇంకా ఆరామాలు చాలా ఉన్నాయి. ఇది 3-2 శతాబ్దానికి చెందిన ఒక ఇవి. ఇక్కడ మీకు ఎంట్రన్స్లో చూపించాను చూసారా, అది ధర్మలింగేశ్వర స్వామి ఆలయం. అది కార్తీక సోమవారంలో ఎక్కువ మంది భక్తులు దర్శించుకుంటారంట. ఆ టైంలో దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని అక్కడ ప్రజల నమ్మకం. బౌద్ధవాసుల నివాసం ఉన్న స్థానాలు చూపించాను మీకు, ఎదురుగా ఉన్నాయని చెప్పి ఫస్ట్ వీడియోలో చూపించాను మీకు. అందులో ఆ గుహలో ఉన్న దారులు పర్వతాల మధ్య నుంచి వచ్చిన నీళ్ళు, ఊరిని నీళ్ళు, ఇంకా వర్షం వచ్చినప్పుడు వచ్చిన నీళ్ళు ఇంకా కిందకు వచ్చడానికి వాళ్ళు దారులు చేసుకున్నారు. తర్వాత శిథిల మండపం అంటే మీకు చూపించాను కదా ఫస్ట్ వీడియోలో, అదేమో మొత్తం కూలిపోయింది, ఇప్పుడు ఏం లేదు. అది 56 అడుగులు బారు ఉండేదంట ఎత్తు, వెడల్పు 34 అడుగులు ఉండేది. అది తర్వాత వాళ్ళ సమావేశం పెట్టుకునేది తింటుంది అది శిథిల మండపం. ప్రస్తుతానికి అది కూలిపోయి ఉంది, మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా. తర్వాత ఇటుకలతో నిర్మించిన స్తూపాలు చాలా ఉన్నాయి ఇక్కడ. రౌండ్ ఉంటాయి అవి, మంచి లుక్ ఉంటుంది చూడడానికి వ్యూ. అది ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన ప్లేస్. అది మనకు దగ్గరలో ఉన్న అంత బెస్ట్ ప్లేస్, మనం ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సింది. తర్వాత ఇక్కడ బౌద్ధ స్తూపం కూడా ఉంది, స్తూపం కూడా మనం చూడాల్సింది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అక్కడ, బెస్ట్ వ్యూ. అది తప్పకుండా వెళ్ళి చూడవచ్చు మనం. స్తూపాలు చూసారా చిన్న చిన్నవి ఎలా ఉన్నాయో, మొత్తం రౌండ్గా ఇవి చాలా ఉన్నాయి. మనం బౌద్ధ స్తూపం కాడి నుంచి చూస్తే మంచి వ్యూ కనిపిస్తుంది. ఇవి 60 దగ్గరగా ఉన్నాయి మొత్తం బౌద్ధ స్తూపాలు. ఇవన్నీ చిన్నవి. అది కనిపించేదే బౌద్ధ స్తూపం. స్తూపం కూడా చాలా పెద్దది బౌద్ధ స్తూపం. దీని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా దారి ఉంది. లోపలంతా దారిలో ఉంది. ఈ ప్లేస్ మనం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది, గుంటుపల్లి. సెలవులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఒకసారి చూస్తే చాలా బాగుంటుంది. మన వీడియోలోనే ఇలా వ్యూ కనిపిస్తుందంటే మీరు ఇంకా డైరెక్ట్గా వచ్చి చూసారని చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇంకో విషయం ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
చూస్తున్న దారి వచ్చేసి ఇప్పుడు మనం స్టార్టింగ్లో వచ్చిన దారి కలుస్తుంది వెళ్ళి. మొత్తం అన్నీ ఇక్కడ మెట్లే మొత్తం అంతా అప్ అండ్ డౌన్ కింద ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చిన దారికి వెళ్ళిపోతున్నాం మనం. ఇది ఇంటికి వచ్చేసాక మళ్ళీ సైడ్కి ఇలా దారి కనిపించింది, వెళ్ళి చూద్దాం ఏముందో. ప్రస్తుతంగా మెట్లు ఎక్కువ వస్తే మొత్తానికి మనకి ఎక్కడైతే ఒక గుహ కనిపించింది, మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ నుంచి రైట్కి ఉందన్నమాట. ఇది మనం చూడకుండా ముందు డైరెక్ట్ పైకి వెళ్ళిపోయాం. వచ్చి రాగానే స్మెల్ అయితే గట్టిగా వచ్చింది మనకి. గబ్బిలా ఉంటున్నాయి లోపల, గబ్బిలా ఉండటం వల్ల స్మెల్ గట్టిగా వచ్చింది మనకి. చూడండి లోపల ఉందో, ఆ లోపల ఉంటున్నాయి గబ్బిలాలు. సౌండ్స్ కూడా వచ్చినాయి మనం వెళ్ళినప్పుడు. మనకు ఆతృత ఇంకొంగను కూడా చూస్తున్నాం చూడండి, ఆ లోపల ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎదురుతుంది గబ్బిలం కనిపిస్తుంది లోపల. ఒకటే వచ్చింది బయటకైతే. చూడండి లోపల మనం దగ్గరికి వెళ్ళాక కనిపిస్తుంది గబ్బిలం. వచ్చింది చూసారా. ఇలా వచ్చేసాక పక్కకు దారి కనిపించింది, అక్కడ ఏ నిజంగా కనిపించింది మనకి ఇలాంటివి, అవి కూడా చూద్దాం వెళ్ళాను. అయితే అవి ఏంటంటే చిన్న చిన్నవి అనమాట, ఉదాహరణ చూడడానికి కనెక్షన్ ఉన్నాయి అంతే, చిన్న చిన్నవే. మనం చూసినంత పెద్ద పెద్దవేం కాదు, ఆ పక్క నుంచి పక్క దారి చిన్న చిన్నగా ఉన్నాయి అంతే. దూరం నుంచి చూడడానికి నాకు ఏదో పెద్ద కింద అని వచ్చాను అనమాట. చూడడానికి ఎంత ఉందో చిన్నది. వీడియో అయితే ఎండ్ వరకు చూసారు కదా ఫ్రెండ్స్. వెళ్తున్నాం, కిందకే దిగుతున్నాం ఇప్పుడే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు వెస్ట్ విలేజ్ రైడర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, మన వీడియోలు వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే బాయ్.